E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21న ఢిల్లీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అదిషి. కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ డెడ్లైన్. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి తుమ్మల నాగేశ్వరరావు. బెంగళూరులో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న పోలీసులు. ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాట్లు. టీచర్లు కావాలని రోడ్లెక్కిన విద్యార్థులు. పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు వీలు కల్పించే నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్యను బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తల్లిదండ్రులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను ఆన్లైన్ లేదా బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. కనీసం ₹1000తో వాత్సల్య ఖాతాను ప్రారంభించవచ్చు. వార్షికంగా కనీసం ₹1000 జమ చేయవచ్చు. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. ఎన్పీఎస్ ఖాతాల నుంచి ఉపసంహరించుకోవడానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారవుతున్నాయి. 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు. 18 ఏళ్లు నిండాక ఆ ఖాతా రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా మారిపోతుంది. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నుంచి ఖాతా నుంచి పెన్షన్ అందుతుంది. ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అదిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో అదిషిని ముఖ్యమంత్రిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆపుకు చెందిన రాజ్యసభ ఎంపీ అదిషి సెప్టెంబర్ 21న శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమెతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జానీ మాస్టర్ అరెస్టు విషయంలో గందరగోళం. బెంగళూరులో కాదు గోవాలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవా కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచిన పోలీసులు. పీటీ వారెంట్ కింద హైదరాబాద్కు తరలింపు. రేపు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్ట్. నర్సంపేటలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ మంత్రులను అడ్డుకుంటారనే నేపథ్యంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి వినతి పత్రం అందజేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీపావళికి ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తాం, అలాగే చెప్పిన మిగతా పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తాం, అలానే అభివృద్ధి చేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవని నిజాలే అని టీడీటీ పాలక మండలి మాజీ సభ్యులు ఓవి రమణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించామన్నారు. ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసిరకం నెయ్యి వాడడానికి కారణమని మండిపడ్డారు. నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి విమర్శలు సరికాదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి విలువలేని వ్యక్తి అని మండిపడ్డారు. టీడీటీని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లేని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ డెడ్లైన్ విధించారు. కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. నవంబర్ 10లోపు బీసీ కులగణన చేయాలి. మాటలు మాని పనులు మొదలు చేసి చూపించాలి, లేదంటే ప్రభుత్వ మెడలు వంచి 42% రిజర్వేషన్లు సాధిస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం. రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ 10కి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ 10 లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరపున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి, మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు. కేవలం 8,000 కోట్లకు మాత్రమే పరిమితమైనారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో 25 నుంచి 30,000కు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి. బీసీ సబ్ ప్లాన్ కూడా మీరే మాటిచ్చారు. ఎట్లా అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు. తప్పకుండా బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి. అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30,000 కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాటు. రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాభవన్ ముందు భారీ కంచెలతో పోలీసు సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. టీచర్లు కావాలని రోడ్డెక్కిన విద్యార్థులు. మాకు ఉపాధ్యాయులు లేరు, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత? రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన. ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు. తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. మా కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు, కానీ వచ్చింది 2 మెంబర్స్. మా భవిష్యత్తుకి బాధ్యులు ఎవరు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా భవిష్యత్తుకి అసలు ఏము వచ్చింది మాత్రం 2 టీచర్సే. మాకు క్లాసెస్ కూడా జరుగుతలేవు. ఇప్పటికీ మేము 3 days వెయిట్ చేసినాం. మేము ఫెయిల్ అయితే ఎట్లా? ఎవరు బాధ్యులు? జనగామ జిల్లా జాఫర్గంజ్ మండల కేంద్రంలో 20 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మెరుగైన వైద్యం చేయించుకోవాలని పీహెచ్సీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ రాజమల్లు మండల ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాఫర్గంజ్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. స్టాఫ్ కొరత కొంత మేరకు ఉన్నదనేది వాస్తవమేనని, కానీ పీహెచ్సీకి చెందిన డ్యూటీ డాక్టర్లు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని, వైద్యం సరిగ్గా లేదని, మందులు సరిగ్గా ఇవ్వడం లేదని అపోహలు లేవకుండా ప్రజలు నేరుగా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ఒకవేళ అక్కడ అందుబాటులో లేని సేవలను మెరుగైన సేవల కోసం అన్ని సౌకర్యాలను ప్రభుత్వ హాస్పిటల్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. అపోహలకు అభద్రతకు లోనై దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోవద్దని సూచించారు. అన్ని విధాలుగా వైద్య సేవ చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు.
వస్తాయి ఈరోజు రాత్రి రేపు 9 గంటలు వస్తాయి. రిపోర్ట్ వచ్చినాక రావాలి. సరేనా? మురగడ్డ అంటే పిఎస్సి ఇంకోటి సిహెచ్సి రెండు కమాండ్గా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈడ కొత్త స్టాఫ్ కొత్త ఉంది. అయినప్పటికీ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ధైర్యంగా రాగలరు. ఇక్కడ వైద్యం అన్ని వస్తువులు కల్పించడం జరుగుతుంది. మీరు ఎట్లాంటి అపోహలు పెట్టుకోకుండా పైసలు ఖర్చు చేసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళకుండా నాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ను వినియోగించుకోగలరు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మొప్పారం గ్రామంలోని ముఖ్యనాథ స్వామి దేవస్థానంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ముఖ్యనాథ స్వామి దేవాలయ చైర్మన్ శివసాని ప్రవీణ్ సహాయ సహకారాలతో పున్నమాచారి రవీంద్రాచార్యులు విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మొప్పారం గ్రామ దేవస్థాన కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ గడ్డం లక్ష్మీరాజేందర్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అందరూ నేను చెప్పింది వింటూ మాత్రం కార్యక్రమం చేస్తూ ఉండండి. అమ్మ ఒకసారి వెలిగించండి, గాలి బాగా వస్తుంది కాబట్టి ఆరిపోతూ ఉంటాయి. ఒకసారి వెలిగించండి, నమస్కారం చేసుకోండి. ఈ నెల 21న ఢిల్లీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అదిషి కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ డెడ్లైన్. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి, తుమ్మల నాగేశ్వరరావు. బెంగళూరులో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న పోలీసులు. ప్రజాభవన్ ముందు మళ్లీ భారీ కంచెలు ఏర్పాట్లు. టీచర్లు కావాలని రోడ్లెక్కిన విద్యార్థులు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.